చైర్మన్గా, మెంబర్స్గా, డైరెక్టర్లుగా మణికంఠ మరియు శ్రీనివాస్ గారు మన ముందుకు వచ్చారు. వారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. శ్రీ నాగేశ్వరాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్, పెదపారిపూడి మండలం సంబంధించి పెదపారిపూడి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం మొదలు. డాష్ అను నేను పెదపారిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ నందు సంఘ పాలక వర్గ చైర్పర్సన్గా, మీరు మెంబర్స్గా నియమింపబడిన నేను సహకార చట్టాలను గౌరవిస్తూ సహకార సూత్రాలను అనుసరించి రైతులందరికీ న్యాయం చేస్తానని, సహకార సంఘ అభివృద్ధికి నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆశీస్సులు మీతో ఉండాలని, మీరు చేసే ప్రతి పనుల్లో భగవంతుడు మీకు తోడుగా ఉండాలని, రైతులు ఏదైతే ఆకాంక్షతో ఉన్నారో, ఏదైతే ఆలోచనతో ఉన్నారో, మీపై గంపెడు ఆశలు పెట్టుకున్నారో, వారి కోరికలు నెరవేర్చే విధంగా వారి ఆశలు అన్నీ కూడా, కోరికలు అన్నీ కూడా మీరు అవన్నీ సార్థకమయ్యే విధంగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఏం చేయాలి, మనకేం ప్రభుత్వం నుంచి మనకేమి చేదోడు వాళ్ళు కావాలి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థని ఇంకా బలోపేతంగా చిన్న రైతుకు కూడా సహకారం అందే యాంత్రిక విధానాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే విషయంపై మీ అందరికీ నేను సహకారంగా ఉంటూ మీ యొక్క ఇబ్బందులకు అన్నిటికీ నేను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా అవసరమైతే యాంత్రిక పరికరాల గురించి నేను వివరంగా మాట్లాడి మన రైతాంగానికి ఈ 5 ఏళ్ళకి ముందు మనం రాష్ట్రానికి ఆలోచించడానికి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, చాలా వ్యవస్థలు ఉన్నాయి. కానీ మనం ముందు మన ఊరు, మన రైతాంగం ముందుకెళ్తుంటే ప్రతి ఊళ్ళో ఉన్న రైతాంగం గురించి మా సహకార సంఘాలు కానీ పెద్దలు కానీ ఆలోచించుతూ ముందుకెళ్తే రాష్ట్రం అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా వేగంగా అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.